కలుగునుగాక. బైబిల్ తీయండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 10వ వచన భాగం. మరొకసారి చూద్దామా? ఎవరి దుఃఖము, ఇంకొకసారి, ఎవరి దుఃఖము, ఎవరి దుఃఖము మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూద్దామా? ఏమని? లక్ష్య పెట్టడు, త్రోసివేసి ఉన్నాను. మనుషులైతే పైరూపమని లక్ష్యముంచుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యముంచువాడు. నమ్మినోళ్ళు మంచి స్తోత్రం. బైబిల్లో రాయబడ్డట్టుగా ఎవని దుఃఖము వారి హృదయానికే తెలియను. ఇప్పుడు చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే, అదే సామెతల గ్రంథం 14:13 రాయబడ్డట్టుగా, ఒకడు నవ్వుచుండెనను హృదయమున దుఃఖముండవచ్చును కదా. నాకు ఆన్సర్ చెప్పండి. నా హృదయంలో భారం ఉంది అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏముంది? హృదయ భారం. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మంచోళ్ళంత మంచి స్తోత్రం. ఎవని దుఃఖము వారి హృదయానికే తెలియను. హృదయ భారం ఎంత భయంకరమైందో, హృదయంలో పుట్టు వేదన ఎంత బాధను కలిగిస్తుందో, ఎంత నొప్పిని కలిగిస్తుందో. అయితే ప్రభు అంటాడు, మనుషులైతే పై రూపాన్ని చూసి అనుకుంటారు, ఏమకేమైంది, బాగానే ఉంది కదా, ఆయనకేమైంది, బాగానే ఉన్నాడు కదా అని రూపాన్ని చూసి లెక్కెడతారు, రూపాన్ని చూసి విమర్శిస్తారు. కానీ నా ప్రభు అంటాడు, మనుషులైతే పై రూపాన్ని చూస్తున్నారు కానీ నేనైతే హృదయాన్ని, ఆంతర్యాన్ని చూచుచున్నాను. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే, చాలా మందిలో హృదయ భారం ఉంది. కొందరికి కుటుంబపరమైన హృదయ భారం, మరికొందరికి పిల్లల పట్ల హృదయ భారం, మరికొంతమందికి బలహీనతలనే హృదయ భారం, మరికొంతమందికి అప్పులనే హృదయ భారం, మరికొంతమందికి అనుకూలత లేదు, ఇంట్లో సమాధానము లేని హృదయ భారం. ప్రతి ఒక్కడి గుండెల్లో బరువెక్కిపోయి భారంగా కనిపించేది ఏదైనా ఉందంటే హృదయ భారం. బాగా ఆలోచించుకోండి. ఈ హృదయ భారం ఎంత బాధ కలిగిస్తుందో యోబు గ్రంథము 15వ అధ్యాయం 12వ వచన భాగాన్ని ఒకసారి చూద్దామా? హృదయము కృంగిపోయినోడు, వాక్యం రాయబడి, హృదయంలో భారం ఉందనుకోండి, హృదయ భారం కలిగిన వాడికి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే కృంగిపోతాడు. ఆ కృంగుబాటు కళ్ళలో కనపడుద్దట. ఒక వ్యక్తి కృంగిపోయాడు ఏ విషయాన్ని బట్టి? హృదయంలో భారాన్ని బట్టి. అది ఆరోగ్యకరం, అనారోగ్య పరిస్థితిని బట్టి వచ్చిన భారమో, కుటుంబ పరిస్థితిని బట్టి వచ్చిన భారమో, అనారోగ్య స్థితిని బట్టి వచ్చిన భారమో, వగేరా వగేరా. హృదయం భారం చేత నిండి ఉంది. ఒకని హృదయము భారము చేత, హృదయ దుఃఖము చేత ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే, బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, అతడు కృంగిపోతున్నాడు. అతడు కృంగిపోతున్నాడు అని అతని కళ్ళే చెప్పేస్తాయట. కొందరి కళ్ళు కృంగిన స్థితిలో ఉంటాయి. పైకి బాగానే నవ్వుతూ కనిపిస్తుంటారు. విచిత్రం ఏమిటంటే కళ్ళు ఎర్రపెక్కుతాయి, ఎర్రబారతాయట. చాలామంది ఇలాగనే కనపడుతున్నారు. నాకు కూడా పైకి బాగానే కనపడుతున్నారు, వైట్ అండ్ వైట్ వేసి, కానీ లోపల హృదయ భారం ఉంది. ఎస్ ఆర్ నో?
హృదయ భారము కలిగిన వారలారా, ఈరోజు ప్రభు మీతోటి మాట్లాడబోతున్నాడు. మంచి స్తోత్రం. ఒకని గుండెల్లో హృదయంలో భారం ఉంది, బరువు ఉంది అని అంటే ఆ వ్యక్తికి ఏమైంది అంటే కృంగుబాటు వచ్చుద్ది. ఇక నా వల్ల కాదు, ఇక నేను చెయ్యలేను అనే ఒక కృంగుబాటు వచ్చి కళ్ళు ఎరుపెక్కుతాయి. పైకి కనిపించే ఏడుపు కంటే హృదయంలో ఏడ్చే ఏడుపు కళ్ళను ఎరుపెక్కింపజేస్తాయట. అదే అధ్యాయంలో 37వ అధ్యాయం 1వ వచనం. అదిగో గుండెల్లో భారం ఉన్నోడట వణికిపోతాడట. పైకి కనిపించడు, ధైర్యంగానే ఉన్నట్లు సింహంలాగా కనపడతాడు. ధైర్యంగానే పొటేళ్లాగా ధైర్యంగా కనపడ్డట్టుగానే ఉంటారు. కానీ వాక్యం చెబుతుంది, ఒకని హృదయంలో భారం ఉంటే, బాధ ఉంటే, వేదన ఉంటే, బైబిల్ చెప్తున్న సత్యం, ఆ వ్యక్తి హృదయం అంటే ఎప్పుడు వణికిపోతూ ఉంటుందట. ఎందుకు వణికిపోతుంది? చెప్పాలి. హృదయ భారం. ఈ హృదయ భారము మనుష్యుల వల్ల కలగవచ్చు, పరిస్థితులను బట్టి కలగవచ్చు, అనారోగ్య స్థితిని బట్టి కలగవచ్చు. హృదయ భారం పక్కాగా ఉంది. నిజముగా హృదయంలో భారం కలిగి బ్రతికేవాడికట హృదయం మన మనస్సు అంట్లో ఎప్పుడు వణుకుతుంటాడట, ఎప్పుడు భయపడుతూ వణికిపోతూ ఉంటాడట. ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు వణికిపోతున్నాడు? పైకి కనిపించేది కాదు ఇది. హృదయ భారం కలిగిన వాడికి ఉండే లక్షణం ఒకటేమో కృంగిపోతాడు, కళ్ళలో ఆ బాధ కనిపించుద్ది. రెండోది ఏమో కృంగిపోయి అతడు వణికిపోతూ ఉంటాడు, హృదయమున వణికిపోతూ ఉంటాడు. ప్రతి విషయానికి ధైర్యం ఉన్నట్టే ఉంటాడు, వణికిపోతుంటాడు. కారణం ఏంటంటే హృదయ భారం. చాలామంది గుండెలు బరువెక్కాయి, బరువుతో ఉన్నాయి. ఒకప్పుడు మోసే బరువు కంటే ఇప్పుడు ఎక్కువ బరువు మోస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకు ఒకప్పుడు బరువు కంటే ఇప్పుడు అధికమైందంటే హృదయ భారం ఎలా దించుకోవాలో తెలియక. కీర్తన గ్రంథం 25వ కీర్తన 17వ వచన భాగం. నా హృదయములో కలిగిన వేదన ఒకటి కాదంట. అయ్యా చెప్పండి. ఒకటి కాదంట, విస్తారమైన సమస్యలు ఉన్నాయి నాకు. ఒకటి కాదు, నా హృదయము భారము చేత నిండిపోవటానికి ఒకటి కారణం కాదట. అంటాడు, విస్తారమైన శ్రమలు ఉన్నాయి నాకు. ఆ విస్తారమైన బాధలు, విస్తారమైనటువంటి ఆ ఇబ్బందులు నన్ను ఏం చేస్తున్నాయి అంటే హృదయం భారము చేత నింపుతున్నాయి. నా ప్రియమైన వారులారా, ఒకడు నవ్వుచున్నాడు కానీ హృదయమున దుఃఖం ఉండవచ్చును, అది దేవుడు చూశాడు. ఇప్పుడు చాలా మంది హృదయ భారము దిగక అది అధికమవుతా ఉంది. హృదయములో వేదన అధికమవుతా ఉంది. హృదయములో ఉన్న దుఃఖము తగ్గటం లేదు, పెరుగుతూ ఉంది. కారణం ఏంటంటే 69వ కీర్తన 20వ వచన భాగాన్ని ఒకసారి చూడండి. ఎందుకు చదువునా? ఎవరి కోసం? అవును, అదుగో నిందకు నా హృదయం బ్రద్దలైపోతుంది. లేనిపోని సమస్యలు వచ్చి పడుతున్నాయి, అనుకోకుండా లేనిపోని ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. హృదయం భారము చేత నేను కృంగిపోయాను అని అంటూ ఇక్కడ అంటాడు కదా, వాక్యలో రాయబడ్డట్టుగా, నేను హృదయ భారముతో ఉంటే ఎవరైనా నన్ను కరుణిస్తారేమోనని ఎదురు చూశాను. బాగా ఆలోచించండి. నా హృదయం భారం చేత ఉంది, విస్తారమైన సమస్యలు నా హృదయంలో ఏలుబడి చేస్తున్నాయి, నన్ను కృంగదీస్తున్నాయి, నన్ను వణికిస్తున్నాయి. 101వ కీర్తనలో రాయబడ్డట్టుగా నాకు నిద్ర పట్టనివ్వట్లేదు, ఆకలి కానివ్వట్లేదు. హృదయ భారం. నన్ను ఎవరైనా ఆదరిస్తారేమో, ఎవరైనా నాకు కరుణిస్తారేమో, నా మీద నా స్థితిని చూసి, అరే ఈడు ఇబ్బందులో ఉన్నాడురా, లేక ఈ అమ్మాయి ఇబ్బందులో ఉందిరా, బాధలో ఉందిరా అని మనుష్యుడు అనేవాడు ఎవడైనా కరుణిస్తాడేమో, కనికర పడతారేమోనని మనుష్యుల కొరకు ఎదురు చూస్తే ఒక్కడైనను లేడట.
ఎక్కడ ఆమె ఉంది? ఒక్కడైనను లేడట. ఎందుకు? కరుణించేవాళ్ళు. ఇప్పుడు అంత హృదయ భారంతో నువ్వు ఉంటే నీకేం కావాలి? ఆదరణ కలిగించే మాటలు కావాలి. ఆ మనుషులు ఎవరైనా నీ మీద కనికర పడేవాళ్ళు, నీ స్థితిని చూసి జాలి పడేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చెప్పి అరులు చాస్తూ ఎదురు చూస్తూ, దావీదు కూడా అదే ఎదురు చూశాడు. అంటాడు కదా, ఒక్కడైనను నన్ను కరుణించలేదు. విస్తారమైన బాధల చేత నా హృదయం బరువెక్కిపోయింది. పరిస్థితులను బట్టి నా హృదయం కృంగిపోయింది. గుండెల నిండా వేదన, పైకి మాత్రమే నవ్వుతున్నాను. నా హృదయం వేదన ఎంతగా ఉందంటే నా పరిస్థితిని ఎవరైనా అర్థం చేసుకొని నన్ను కరుణించకపోతారా అని ఎదురు చూశాను. ఒక్కడైనను నన్ను కరుణించలేదు. ఇంకా అక్కడే అంటాడు కదా, ఓదార్చేవారు ఎవరైనా ఉంటారేమో. ఎంత కనిపెట్టినా ఒక్కడు కూడా దొరకలేదట. నన్ను ఎవరైనా ఓదారుస్తారేమో. ఇంత ఇబ్బంది పడుతున్నాడే, ఇంత శోధింపబడుతున్నాడే, ఇంత పోరాటాల మధ్య నలుగుతున్నాడే, ఇంత మానసికమైన రుగ్మతను అనుభవిస్తున్నాడే, కుటుంబ పరంగా ఇంత శోధింపబడుతున్నాడే అని ఎవరైనా ఓదారుస్తారేమోనని కనిపెట్టుకొని చూస్తున్నాడట. ఎంత కనిపెట్టిన ఓదార్చేవాడు ఒక్కడైనను రాలేదట. హృదయం బరువెక్కిపోయింది, గుండె నిండా వేదన కలిగింది. అదే దావీదు అంటాడు కదా, నాకు కలిగిన బాధల విస్తారములు, నా హృదయం బరువెక్కిపోయింది. ఈరోజు చాలా మంది పరిస్థితి అలాగనే ఉంది. మంచోళ్ళంత మంచి స్తోత్రం. పైకి మాత్రమే నీ స్థితిని కనపడకుండా కనుమరుగు చేసుకుంటూ కనపడుతున్నారు, కానీ లోపల హృదయ భారం ఉంది. అది పరులకు చెప్పుకునేది కాదు, ఇతరులతో మాట్లాడుకునేది కాదు, లోపల ఉన్న వాళ్ళతో అనగా ఆంతర్యం ఎరిగిన వారితో కూడా చెప్పుకునేది కాదు. హృదయ భారం కలిగిన వాడికి ఆరోగ్యాన్ని బట్టి, అనారోగ్య స్థితిని బట్టి హృదయ భారం కలిగి ఉన్నాడో తెలియదు. ఆర్థిక పరమైన ఇబ్బందులు బట్టి హృదయ భారం ఉండి కుమిలిపోతున్నాడో తెలియదు. లేక కుటుంబపరమైన ఇబ్బందులు బట్టి, ఆర్థిక పరమైన ఇబ్బందులు బట్టి, పిల్లలను బట్టి, అనారోగ్య స్థితిని బట్టి, పరిబాట్లను బట్టి ఒకవేళ కృంగిపోతున్నాడేమో తెలియదు. కానీ వాస్తవంగా చాలా మందికి హృదయ భారం ఉంది. నా ప్రియమైన వారలారా, ఆకాశమందున్న దేవుడు ఈ దినము నిన్ను చూశాడు. హృదయ భారము తొలగించగల శక్తిమంతుడు, నిన్ను కరుణించగలిగిన వాడు, నిన్ను ఓదార్చగలిగిన వాడు, నీ హృదయాన్ని మాత్రమే చూచువాడు మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభుల వారు. సరే అండి, మన గుండెల్లో హృదయ భారం ఉంది. ఒక పక్క భయపడుతున్నాం, వణికిపోతున్నాం, కృంగిపోతున్నాం, బాధపడుతున్నాం. ఇప్పుడు మనం ఒక్కళ్ళమేమున్నామా? అందరూ ఉన్నారు మనకి? చెప్పండి. అందరూ ఉన్నారుగా. మరి అందరూ ఉన్న హృదయ భారం ఎందుకు తగ్గట్లే? కొంచెం ఆలోచించుకోండి. తలకాయ నొప్పి వచ్చిందంటే చెప్పుకుంటాం, కాలు నొప్పి వచ్చిందంటే చెప్పుకుంటాం, ఒంట్లో బాగలేదు అంటే నాకు ఒంట్లో బాగలేదు చెప్పుకుంటాం. కానీ హృదయ భారం ఉందని ఏం చెప్పుకుంటాం? చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో చెప్పని విషయం ఏదైనా ఉందంటే హృదయ భారం పొర్రపాటు చెప్పం. నా దేవుని కృప 11వ నెల 15 రోజులు నిన్ను నిలబెట్టాడు. ఆయన నీ హృదయ భారమును చూశాడు. మనుషుల వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఇదే పరిస్థితి కొందరు భక్తులకు ఎదురైంది. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం. మీరు చదివేమి నన్ను ఇబ్బంది పెట్టమాక, నేను చదువుతాను. 32వ అధ్యాయం 9వ వచనం 11వ వచనం మీరు చదువుకోండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక 34 కూడా చదువుకోండి. పెద్దనారం యాకోబు బయలుదేరి వచ్చాడు, సొంత ఊరుకు బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత యబ్బాతు రేవు దగ్గరికి వచ్చాడు. పరిస్థితి అతనికి అర్థమైంది. అన్నను మోసగించి బయటకు వచ్చాను, అన్న చంపటానికి నన్ను అప్పుడే చూశాడు, ఇప్పుడు కూడా నన్ను చంపటానికి ఆ మనసు ఉందేమో అని చెప్పి భయపడ్డాడు. భయపడిన అతని స్థితి, తెల్లవారితే అద్దరికి వెళ్ళాలి, అన్నను ఎదుర్కోబోతున్న గడియ రాబోతుంది, అతడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. అమ్మకి నిద్ర వస్తుంది, లేపటమే.
ఎలా రియాక్ట్ అవుతాడో అసలు అర్థం కావట్లేదు. యాకోబుకి అర్థమైంది. పనివాళ్ళని పంపించాడు. పనివాళ్ళని బట్టి ఆ యోసేపు అన్నాడు, మీరు వెళ్ళండి నేను వస్తాను అని అన్నాడు. ఆ విషయం తీసుకొచ్చి దావీదు ఆ యాకోబుకు చెప్తే యాకోబు బాగా భయపడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాల. ఇసుక దిమ్మల మీద ఈ రాత్రి గడిపి రేపొద్దు అద్దరికి వెళదామని నిర్ణయం తీసుకున్నారు. అందరూ ఉన్నారు అక్కడే. గుండెల నిండా హృదయ భారం ఏర్పడదు యాకోబుకి. ఏ భారం అమ్మా? గుండెల నిండా హృదయ భారం. ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో, ఏం చేయాలో అర్థం కావట్లే. ఒక్కడే కూర్చున్నాడు, గుండెలు బాదుకొని బాధపడుతున్నాడు. నేను అంటాను కదా, గుండె నిండా అంత భారం ఉన్నప్పుడు భార్యకి చెప్పుకోవచ్చుగా. ఆన్సర్ మీ యాకోబు గారు, మీ గుండెల్లో అంత భారం ఉన్నప్పుడు నువ్వు ఇష్టపడి ప్రేమించిన రాహేలుతో కానీ, మోసం చేసి పెళ్లి చేయబడినటువంటి లేయాతో కానీ మాట్లాడొచ్చుగా. హలో, నీ హృదయ భారం నీ భార్యకి చెప్పొచ్చు కదయ్యా అని యాకోబునంటే, యాకోబు అంటాడు కదా, నా హృదయ భారం నా భార్యలకు అర్థం కాదు. అందుకే ఎవడి దుఃఖము వాడి హృదయానికి తెలియను అని అన్నాడు. ఎవడి దుఃఖం వాడి హృదయానికి తెలుస్తుంది. యాకోబు అంటాడు కదా, నీ హృదయ భారం నీ భార్యలకు చెప్పుకోవచ్చుగా. యాకోబు అంటాడు కదా, నా హృదయ భారం నా భార్యలకు తెలియదు. నేను నోరు తెరిచి చెప్పినా, మనసు విప్పి చెప్పినా నా హృదయంలోనికి తొంగి చూసేవాళ్ళు లేరు. పర్సులో జేబులో డబ్బులు ఎత్తికే వాళ్లే కానీ గుండెల్లో బాధ ఎత్తికే స్త్రీలో నా భార్యలో కాదు. అందుకని ఆ విషయం నేను చెప్పుకోలేనని ఒక్కడే బాధపడుతున్నాడు. సరే పోని, గర్భాన పుట్టిన బిడ్డలు ఉన్నారుగా, నీకు బిడ్డలు ఉన్నారు కదయ్యా అని అంటే యాకోబు అంటాడు, నన్ను క్షమించయ్యా, ఇదిగో నాకు బిడ్డలు ఉన్నమాట వాస్తవమే, కానీ నా హృదయ భారం నేను వారికి కూడా చెప్పలేను. ఒకే ఇంట్లో ఉంటున్నారు, 3 ముళ్ళేసి దేశ రక్తమే వివాహం చేసుకున్నాడు. పేగుబంధం, పిల్లల గర్భఫలం దేవుడిచ్చాడు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. విచిత్రం ఏమిటయ్యా అని అంటే, యాకోబు భార్యలకు చెప్పుకోలేకపోయాడు హృదయ భారం, గర్భాన పుట్టిన బిడ్డలకు చెప్పుకోలేకపోయాడు హృదయ భారం. ఒక్కడే గుండె బాదుకుంటూ యబ్బాతు రేవు దగ్గర గుండెలు బాదుకుని ఏడ్చాడట. దేవునికి స్తోత్రం. బైబిల్ రాయబడింది, దేవదూత పాదాలు పట్టుకొని కన్నీళ్లతో మగసిరి గలవాడై పోరాడాడట, కన్నీళ్లతో రోధించాడట. నువ్వు కన్నీరు గార్చి అడిగాడట, అయ్యా నా హృదయంలో భారం ఉంది, నా భార్యలకు చెప్పుకోలేను, నా బిడ్డలకు చెప్పుకోలేను, నా హృదయ భారం భరించలేనంతగా ఉంది. నువ్వు కనికరించకపోతే నేను చచ్చిపోతానయ్యా, నువ్వు కనికరించకపోతే నా బ్రతుకు తెల్లారిపోద్దయ్యా అని ఒక్కడే కన్నీళ్లు విడిచుచు యబ్బాతు రేవు దగ్గర ఆయన దేవదూత పాదాలు పట్టుకొని, యేసు ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. వాక్యంలో రాయబడ్డట్టుగా హృదయ భారం ఎవరికి పంచుకునేది కాదు, కానీ ఇక్కడ అధికమవుతుందిగా. మరి శరీరం బాగానే ఉంది, మనస్సు వణికిపోతుందిగా. మనిషి బాగానే ఉన్నాడు, కృంగిపోతున్నాడుగా. మనిషి బాగానే కనపడుతున్నాడు, కళ్ళు ఎరిపెక్కి గుంటలు పడిపోతున్నాయిగా. మనకి పైకి బాగానే ఉన్నాడు, ఆదరణించే మనుషుల కోసం చూస్తున్నాడుగా, ఓదార్చే మనుషుల కోసం చూస్తున్నాడుగా. పైకి బాగానే ఉన్నారు, కానీ విచిత్రం ఏంటంటే అందరూ ఉన్న హృదయంలోకి తొంగి చూసే, దగ్గరగా అర్థం చేసుకునే వాళ్ళు మనుషులు కాదు. అలాంటి వాళ్ళు లేరు. మీకు అర్థమైతే మంచి స్తోత్రం. నీ హృదయ భారాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పుకోగలవా? యాకోబు భార్యకు చెప్పుకోలేకపోయాడట, బిడ్డలకు చెప్పుకోలేకపోయారట. ఈరోజు చాలా మంది పరిస్థితి అలాగనే ఉంది. దేవుని కృప, నీ హృదయ భారం నా దేవుడు చూశాడు. అద్భుతమైన విషయం ఏంటంటే, మనుషులు పై రూపాన్ని చూశారేమో, నా దేవుడు నీ హృదయ భారాన్ని చూశాడు. దేని బట్టి నీ గుండె బరువెక్కిందో, ఏ పరిస్థితిని బట్టి నీ హృదయంలో భారం అధికమైపోయిందో, ఏ ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, భవిష్యత్తు గురించిన భయాలు, ఒకవేళ ఏ విషయం నీ గుండెల్లో భయాన్ని కలిగించి భారమయ్యాయో, ఆ భారం చేత ఇతరులకు చెప్పలేక, ఇతరులతో మాట్లాడుకోలేక, అయిన వారి మధ్య బ్రతుకుతూ, నవ్వుతూ ఏడుస్తూ బ్రతుకుతున్నావేమో. నా దేవుడు ఆకాశం నుండి నిన్ను తొంగి చూశాడు. 11వ నెల 15వ తారీఖున ఆయన నిన్ను దర్శించాడు. అద్భుతమైన విషయం ఏంటంటే, యాకోబు
దేవుని పాదాలు పట్టుకొని హృదయ భారం చేత ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చాడు. నా గుండెల్లో ఉన్న బాధ నేను ఎవరికి చెప్పుకోలేను. అది భార్యాభర్తలకు రహస్యాలు ఉండకూడదు కదా, మరి భార్యకు చెప్పుకోవచ్చు కదా. లేదు, భార్య పరిస్థితికుద్దు కానీ బాధ ఎతకదు, చెప్పుకోలేను. మరి పిల్లలకు చెప్పుకోవచ్చు, పిల్లలకి నా అవసరం ఉండాలి కానీ వాళ్ళు నాకు ఆసరగా ఉండరు. మొన్న ఒక బ్రదర్ నాతో ఒక మాట అన్నాడు, మాట్లాడుతూ వయసులో పెద్ద ఆయనే అంటాడు, ప్రార్థన చేయండి మా కుటుంబం కట్టబడాలి, దేవుని సందులోకి రావాలి, మా కుటుంబం అంతా, పిల్లలు ఇప్పుడే అన్ని విషయాలు సెట్ అవుతున్నారు, ప్రార్థన చేయండి అన్నాడు. సరే అయ్యా చేస్తాను, పిల్లల పేర్లు కూడా చెప్పాడు, ప్రార్థన చేస్తాను అన్నాను. అంటూ నాకు ఒక చిన్న భయం ఉందయ్యా మనసులో అని అన్నాడు. చిన్న భయం ఉంది మనసులో, అది మీరు చెప్పాలి నాకు, ప్రార్థన చేయండి, ఆ మనసులో ఆ భయం పోవాలి, ప్రార్థన చేయమని అడిగాడు. నేను అన్నాను కదా, బ్రతలేదండి, ఎందుకంత భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని, ఎందుకు అలా అని నేను అంటే అతడు అంటాడు కదా, ఇప్పుడు బాగానే ఉంది, నేను తీసుకురాగలను, కట్టగలను, పోషించగలను, సంరక్షించుకోగలను, అన్ని జాగ్రత్తలు చేసుకోగలను, నాకు దేవుడు ఆ కృపనిచ్చాడు. కానీ నా భయం మనసులో ఏంటంటే ఒకవేళ నేను మధ్యలోనే పోతే, చూసారా ఎంత లాజిక్ ఆలోచించాడు, ఒకవేళ నేను మధ్యలోనే పోతే, ప్రభు పిలుపు అందుకుని నేను మధ్యలోనే పోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, ఎక్కడదక్కడ వదిలేసిపోతే నా కుటుంబ వ్యవస్థ ఏమైపోద్ది, అది నా గుండెల్లో భయాన్ని కలిగిస్తుంది. ఆ భయము నాకు ఒక్కోసారి భయాల ద్వారా నా ఆలోచన చేంజ్ అయిపోతుంది. ప్రార్థన చేయండి అయ్యా అని అడిగాడు. చూసారా ఎంత ఆలోచించాడో అమ్మా, ఎంత ఆలోచించాడు చూడండి. ఒకవేళ నేను దేవుడు పిలుపు అందుకుని ఈ పోటే పోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డలు ఏమైపోతారు, వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు, వాళ్ళ కుటుంబ పోషణ ఎలా గడుచుద్ది అని ఎంత భయపడుతున్నాడో. ఆ భయం కల్లోడు దేవుని వాక్య ప్రయత్నం చెప్తున్నాను, కుటుంబ విషయంలో జాగ్రత్త కల్లోడు. దేవునికి స్తోత్రం. మనం అంత తెలివిగా ఆలోచించేవాళ్ళు లేరు. ఈరోజు చస్తే రేపటికి 2 అని అనుకునే వాళ్ళే ఉన్నారు కానీ కుటుంబం ఏమైపోద్ది అని అనుకునే వాళ్ళు లేరు. ఆ బ్రదర్ అన్న మాట నాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకు ఈ మాట అన్నానయ్యా అని నేను అన్నానంటే, ఒకవేళ నేను చనిపోతే నా కుటుంబం ఏమైపోద్ది, ఇప్పుడు బాగానే ఉంది, దేవుని కృపను బట్టి కరెక్ట్గా నడుస్తుంది, నేను కట్టగలను, చేయగలను, నిలబడగలను, నిలబెట్టగలను, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఎంతో కొంత జాగ్రత్త చేయగలను. ఒకవేళ నేను ఇప్పుడే వెళ్ళిపోతే, నేనుంటేనే నా వాళ్ళు నా ఇంటికి వెళ్ళి రావట్లేదు, నేనుంటే నా వాళ్ళు నా ఇంట్లో వాళ్ళని పలకరించట్లేదు, నేనుంటేనే నా ఇంట్లో వాళ్ళు నా వాళ్ళే నా పిల్లల్ని దగ్గరికి తీసి పలకరించిన వాళ్ళు కాదు. ఒకవేళ నేనే పోతే ఎట్లా ఏంటి, ఆ మనసులో భయం నాకు ఆలోచన పుట్టిస్తుంది. ప్రార్థన చేయమని అడిగాడు. దేవునికి స్తోత్రం. కొద్దో గొప్ప చాలా మందిలో ఇలాంటి ఆలోచనలు ఏలుబడి చేస్తున్నాయి. ఆ రోజు యాకోబు హృదయ భారం కలిగి భార్యలకు చెప్పుకోలేక, గర్భాన పుట్టిన బిడ్డలకు చెప్పుకోలేక ప్రభు పాదాలు పట్టుకొని రాత్రంతా ఏడ్చాడు. రాత్రంతా ఏడ్చేంత బాధ అతని గుండెల్లో ఉంది. మనం ఒక 5 నిమిషాలు, అర్ధగంట, పావుగంట ప్రార్థన చేస్తే మనం ఎంత బలమైన ప్రార్థన పరులు అన్నట్టు బిల్డప్ ఇస్తాం. గుండెల్లో బరువెక్కిన ఆ బరువు దించుకోవటానికి యాకోబు రాత్రంతా ఏడ్చాడట. ఎంత భారం ఉంటే ఏడ్చుండాలి, ఎంత వేదన ఉంటే ఏడ్చుండాలి. అందరున్నా ఏడు బాగట్లేదు, అందరున్నా బరువు ఎక్కువైపోతుంది, ఒక్కడే ఏడ్చాడు. దానికి కారణం ఏంటంటే తెల్లార్లు ఏడుస్తూనే ఉన్నాడు. వాక్యం చెప్తుంది, కన్నీళ్లతో దూతను గెలిచెను అని. దేవునికి స్తోత్రం. 2 చేతులు చెప్పొచ్చుగా. ఇక బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉందండి, ఇంట్లో విషయాలు బయట చెప్పకుండా ఏడ్చే వ్యక్తి. 1 సమూయేలు గ్రంథం, ఇంటికి వెళ్ళి చదివి మా ప్రాణాలు దీకండి. 1 అధ్యాయం 6వ వచనం, 1 అధ్యాయం 10వ వచనం, 1 అధ్యాయం 15వ వచనం. ఈ అధ్యాయంలో ఈ 3 వచన భాగాలు మీరు చదువుకొని చూడండి ఇంటికి వెళ్ళాక. హన్నా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఏడ్చేది. ఇంట్లో కూర్చుంటే ఏడ్చేది, మందిరానికి వెళ్ళాలని ఏడ్చేది. ఒకరోజు భర్త అడిగాడు, అమ్మా మొన్నే కదా వెళ్ళొచ్చావు మందిరానికి, ఇప్పుడు మరలా అంటున్నావు ఏంటంటే, ఆమె అంటది, లేదు నేను దేవుని సన్నిధికి వెళితేనే ప్రశాంతంగా ఉంటాను, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దయచేసి నన్ను తీసుకుపోండి
అని అడిగితే భర్తను తీసుకొని శ్రీలోకుల దేవుని మందిరానికి వెళ్ళేది. మంచోళ్ళంత మంచి స్తోత్రం చేయొచ్చుగా. తీసుకెళ్ళిపోయేది. ఎందుకు అని భర్త అడుగుతూ ఉండేవాడు. సేవకుని ఎదుట ఆ మాట చెప్పి, నేను మనోదుఖము కలదానై ఉన్నాను, అత్యంత కోపాకరణాన్ని బట్టి నా హృదయము ప్రభు సన్నిధిలో కుమ్మరించుకొంచున్నాను. నేను అడుగుతాను, హన్నా హృదయం నిండా వేదన ఉందట, భారం ఉందట. భర్త మంచోడే అమ్మా, భర్త మంచోడే, కానీ హృదయ భారం అధికమైపోయింది. ఇంట్లో ఒక స్త్రీకి పిల్లలు లేకపోతే పురుషున్నైనా కామన్గా వదిలేస్తారేమో, కానీ స్త్రీని పొర్రపాటును వదలరు. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నట్టు. నా మాట మీకు అర్థం కాల? పిల్లలు లేకపోతే నీచంగా చూస్తారు, పిల్లలు లేకపోతే విలువ లేకుండా చూస్తారు. ఒక రకంగా చెప్పాలంటే దావీదు అన్నట్లుగా పురుగు లెక్క తీసేస్తారు. అన్న తన జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఏదైనా ఉంది అంటే, గుండెల్లో ఉన్న హృదయ భారం భర్తకు కూడా చెప్పుకోలేకపోయింది. ఎవరికండి? అమ్మా, నీ భర్త ఉన్నాడు కదమ్మా, 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడని కాదా, ఎందుకు ఏడుస్తున్నావు అని ఎంతో ప్రేమగా నేను పలకరించేవాడు కదా నీ భర్త. నీ భర్తకు చెప్పుకోవచ్చు కదా నీ హృదయంలో దుఃఖము భారము అని అంటే, అన్న అంటది, నా హృదయ భారం నా భర్తకు అర్థం కాదు. హల్లెలూయా. అంటే అర్థం కానంత హృదయ భారం ఉందా? అన్న అంటుంది, నా హృదయ భారం నా ఇంట్లోనే ఉంది. నేను బయట పరిస్థితులను బట్టి నా హృదయం బరువెక్కిపోయిందని నేను అంటలేదు. నా ఇంట్లో పరిస్థితులను బట్టి నాకు హృదయం బరువెక్కిపోయింది. బయట వాళ్ళే నయం, ఇంట్లో వాళ్ళకంటే. ఇంట్లో ఉన్న పెనీన నన్ను అంటున్న మాటలో, దూషిస్తున్న దూషణలో గుండె బరువెక్కిపోతుంది. భర్తతో చెప్పొచ్చు కదా, భర్తతో చెబితే కావాలని చెబుతున్నావు మీద అంటాడు. లేనిపోని గొడవలు అవుతాయి. నా భర్తకు ఈ విషయాలు చెప్పి లేనిపోని గొడవలు చేసుకొని నా ఇంటి గుట్టు బజార్ వేసుకోలేను అని గుండె నిండా బరువెక్కిపోయినా అన్న దేవుని సందుకి వెళ్ళటానికి ఆశ కలిగి పరిగెత్తేది. షీలోహు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడల్లా ఎల్కన్ అడిగేవాడు, ఎందుకమ్మా పద్దాక? మీకు తెలియదు, నా హృదయంలో నేను ప్రార్థన చేసుకోవాలి, దేవుని సందుకి వెళ్ళాలి. ఎందుకు? అది ఇంటి గుట్టును దాచేసింది. ఇంటి గుట్టును దాచేసి, అమ్మా అయిపోయిందిరా బయలుదేరతా, ఇంటి గుట్టును దాచేసి గుండె నిండా భారం తెచ్చుకొని దేవుని సందులో ఏడ్చేది. హల్లెలూయా. నేను అంటాను, అన్న నిలదీయొచ్చు పెనీనాని, భర్త నిలదీయొచ్చు, పంచాయతీ పెట్టొచ్చు, వగేరా 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 అన్ని చేయగలిగే స్థితి అన్నాకుంది. కానీ విచిత్రం ఏంటంటే పొర్రపాటును బయటపడాల. చేతులు ఎత్తి దండం పెట్టొచ్చు అలాంటి వాళ్ళకి. ఇంటి గుట్టును బయటికి తీసుకురాలా, ఇంట్లో విషయాలు భర్తకు చెప్పి భర్తను బాధించాలా. ఒక్కతే హృదయ భారంతో నలిగిపోయింది. ఇక్కడ నిద్ర భారంతో ఊగిపోతున్నారు. ఆమెకేం హృదయ భారం, వీళ్ళకేం నిద్ర భారం. పుట్టిన కాంచి నిద్రపోతు మొహమా అన్నది నిన్నే. వాసం వస్తే మంచి స్తోత్రం, మనుషులంత మంచి స్తోత్రం. గుండె నిండా హృదయ భారం భర్తకు కూడా చెప్పుకోలేకపోతుంది. నేనంటాను, భర్తకు చెప్పుకోలేకపోతే తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారా? వాళ్ళకు కూడా చెప్పుకోవాలి. కానీ విచిత్రం ఏంటంటే ఇంటి గుట్టు బయటికి పోనీలే. ఒక్కతే నలిగిపోయింది, ఒక్కతే వినిగిపోయింది, ఒక్కతే హృదయ భారము చేత గుండెల్లో వేదన కలిగి ఉన్న భార్య భర్తకు చెప్పుకోకుండా, ఎవరికి పంచుకోకుండా, ఇంటిలో జరుగుతున్నటువంటి దుఃఖము, ఇంట్లోనే నాకు వేదన భారం ఎక్కువైపోయింది, నా ఇంట్లోనే నా స్థితి ఎలా ఉంది అని ఎవరికి చెప్పుకోలేక అలాగనే నలిగిపోతూ షీలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఏలీ సేవకునికి చెప్పుకొని దేవుని సందులో ఎలుగెత్తి ఏడ్చేది. హల్లెలూయా. అయ్యా, సేవకుడు అడిగాడు, ఎందుకలా మౌనంగా మూలుగుతున్నావు, ఏం బాధ వచ్చింది నీకు చెప్పు అని అంటే, అప్పుడు అంటది, అయ్యా నేను మత్తురాలనై లేను, నా గుండెల్లో వేదన ఉంది, మనోదుఖం ఉంది, ఎవరికి చెప్పుకోలేను, నా భర్తకు చెప్పుకోలేను, నా వారికి చెప్పుకోలేను, నాతో ఉన్నోళ్ళకి ఎవరికి చెప్పుకోలేను, నేను చెప్పుకోగలిగింది నా దేవునికి ఒక్కడికే. హృదయ భారమును దేవుని సందులో కుమ్మరించుకున్నదే. మరి అందరూ ఉన్నారుగా. బాగా ఆలోచించండి. ఎవని హృదయంలో దుఃఖం వానికే తెలియను. ఇది పంచుకునేది కాదు, ఇతరులకు చెప్పుకునేది కాదు, స్వయంగా నీ హృదయంలోకి తొంగి చూసిన వారికి మాత్రమే చెప్పుకునేది. హల్లెలూయా.
హృదయంలోకి తొంగి చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? భర్త ఏదన్నా మర్యాదగా నీరసంగా ఉంటే ఏ భార్య అయినా, మీరు మంచివాళ్ళమ్మ, మిమ్మల్ని ఏమన్నా, ఏ భార్య అయినా ఎందుకు అలా ఉన్నావయ్యా, ఒంట్లో బాగాలేదా, లేక ఏమన్నా పరిస్థితులను బట్టి బాధపడుతున్నావా, నిరీక్షణ ఉంచు, దేవుడు చూసుకుంటాడులే, దీనికి కూడా బాధపడాలా అనే భార్యలు తక్కువ. అట్టా వదిలేసి తన పంతాన్ని చేసుకునే వాళ్ళు ఎక్కువ. కొంచెం ఘాటుగా అనొచ్చు, శిరస్సు లేకపోతే దేహానికి విలువ ఎక్కడా కదా. కొంచెమైనా ఇప్పుడు బాధపడుతున్నాడు, నిజంగా బాధ్యత కల వ్యక్తివే కనుకైతే ఏం చేయాలి? మీరు ఆగండి, వాళ్ళు చెప్తారు. ఏం చేయాలి? చెప్పాక మీరు మంచోళ్ళని. కొంతమంది స్త్రీలు లేరమ్మా, బాధపడుతున్నా సరే పాడిని, ఆయనకేం బాధ వస్తే నేనేం చేశాను? నువ్వు ఊళ్ళో ఉన్నావా, అడవిలో ఉన్నావా? కొంచెమైన కామన్ సెన్స్ ఉండదు మాట్లాడే వాళ్ళకి, కొంచెమైనా బుర్ర ఉండదు. ఇప్పుడు బాధపడుతున్నాడమ్మా, కొంచెమైనా స్పందించకపోతే ఏం బ్రతకండి అది? మీరు రివర్స్ చేస్తారు దీన్ని కూడా మళ్ళీ. ఒకవేళ మీరు స్త్రీలలో ఎవరైనా బలహీనంగా ఉంటే అర్థం చేసుకోకుండా ఎగిరే పురుషులు కూడా లేకపోలేదు. ఆమె బాధపడుతుందిలే, మనసులో బాధతో ఏదైనా ఇబ్బంది పడుతుందేమోలే అని కదిలించకుండా దేవుని కృపను బట్టి ఏం కాదులే అని ధైర్యంగా ఎల్కానా భార్య దగ్గరికి వచ్చి, ఏమైతే ఎడుతున్నా, పిల్లలు లేరానే, 10 మంది పిల్లలతో సమానం నేనుంటే నువ్వెందుకు ఎడుతున్నావు పిచ్చి మొహమా అని అన్నాడు. ఈ రోజులు అలాంటి భర్తలు ఉన్నారా? ఏడిస్తే ఎందుకు ఏడుతున్నావు అని కూడా అడగరు వాళ్ళు. అలాంటి మంచోళ్ళు ఉన్నారు. ఎక్కడ లేదు, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అందుకనే ఇద్దరు భార్యలు, క్షమించాలి, భర్త భార్యలో దేహాలు కలుస్తున్నాయి కానీ మనస్సులు కలవట్లే. వాళ్ళు ఏక శరీరులు అని అన్నాడు. ఏక శరీరులే కానీ ఏక హృదయం రావట్లేదు, ఏక మనసు రావట్లేదు. మళ్ళీ చెప్తున్నా, కంటికి కనపడిన హృదయ భారాలు, హన్నా లాంటి స్వభావం చాలా మందిలో ఉంది. నమ్మితే స్తోత్రం. 11వ నెల 15వ తారీఖు నా దేవుడిని హృదయ భారాన్ని చూశాడు. చూసిన ఆయన నీతో ఒక మాట చెప్పమన్నాడు. అది చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 51వ కీర్తనలో 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. చాలు వద్దులే నాన్న, చదివితే అన్ని చదివించి ఇది ఒక్కటి చదివిస్తే బాగాలేదు. నేను దీని గురించి కూడా చెప్తాను. అమ్మ కళ్ళు తెరువమ్మా. దావీదు గారు గుండె నిండా భారం ఉంది అతనికి. ఏంటిదమ్మా? ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగాలేదు. భార్యలు చూస్తే వాళ్ళు ఒక రకంగా ఉన్నారు, పిల్లలు చూస్తే వాళ్ళు ఒక రకంగా ఉన్నారు. స్నేహితుల మధ్యకి వెళ్ళాలి, రాజుగా అభిషేకింపబడ్డాడు, తీర్పు తీర్చే స్థలానికి వెళ్ళాలి. మహారాజు అంటే ఎవరికైనా భయమే కదండి. ఏమ్మా అయ్యా, భయమే కదా. దావీదు మహారాజు. వింతేమిటంటే బయట మాత్రమే మహారాజు సింహంలాగా ఉంటాడు, ఇంట్లోకి వెళితే గుండె నిండా వేదన. కనీసం పలకరించే స్థితి లేదు, పరామర్శించే స్థితి లేదు. బిడ్డలైన పక్కన కూర్చొని ఏం డాడీ ఎందుకు డల్లుగున్నావని అడిగే అబ్షాలోము, అమ్నోను లాంటి ఎవడూ లేరు. గుండె నిండా వేదన. దావీదుని అడుగుదాం, అయ్యా ఎందుకు అంత ఏడుస్తున్నావు, అంత గుండె నిండా ఏడుస్తున్నావు? నా పరుపును కన్నీళ్లతో తడుపుతున్నాను, నా కన్నీళ్ళకి నా పరుపు కొట్టుకొని పోతుంది అంటున్నావు కదా, అంత బలంగా ఏడుస్తున్నావు కదా, చెప్పుకోవటానికి నీకు భార్య ఉంది కదా, చెప్పుకోవచ్చు కదా. దావీదుకి 2 భార్యలు, చెప్పుకోవచ్చు కదా అని అంటే దావీదు అంటాడు, వాళ్ళ వల్లే వచ్చింది హృదయ భారం. వాళ్ళు రాజ్యం అంతా వెళ్తున్నాను కానీ ఇంట్లో సరిగ్గా లేదు కదా. నా హృదయ స్థితిని బట్టి నేను నా హృదయ భారాన్ని భార్యలకు చెప్పుకోలేను, చెప్పినా నా బాధ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. పోనీ పిల్లలు ఉన్నారుగా, పిల్లలకన్నా చెప్పొచ్చు కదయ్యా అంటే దావీదు అంటాడు, ఆ పిల్లలేనండి నాకు బాధ, వాళ్ళని పెద్దోళ్ళని చేసే కానీ నాకు మీద తిరుగుబాటు చేశారు. ఇందాక 3వ కీర్తన చదివారుగా, అబ్షాలోము దావీదును తరుముతున్నప్పుడు గుండెలు బాదుకొని ఏడ్చాడు. శత్రువులు ఎదుట నన్ను తరుముతున్నారయ్యా, కనికరపడయ్యా అని. ఎవరు తరిమే తెలుసా? కన్న కొడుకే.
గుండెలు బాదుకుని ఏడ్చాడు. హృదయం నిండా భారం. నేనంట బిడ్డలు కానీ చెప్పుకోవచ్చు కంటే బిడ్డలే దీనికి కారణం. అమ్మ నిద్ర వస్తుందమ్మా. బిడ్డలే దీనికి కారణం. ఏమిటి కారణం? గుండెల్లో వేదనకి కారణం నా పిల్లలే. ఎవరికి చెప్పుకుంటాడండి? లేఖన గ్రంథంలో అటు యాకోబైనా, ఇటు హన్నమ్మైనా, ఇటు దావీదు గారైనా ముగ్గురు హృదయ భారము దేవుని సన్నిధిలో మాత్రమే తొలగించబడ్డది. మంచోళ్ళంతా మంచి స్తోత్రం. ఒకవేళ ఏ స్థితిని బట్టి నీ హృదయం బరువెక్కిందో నాకు తెలియదు. ఆ రోజు హృదయం బరువెక్కినప్పుడు యాకోబు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. హృదయంలో బరువెక్కినప్పుడు హన్నా దేవుని సన్నిధిలో కూర్చుంది. దావీదు హృదయంలో బరువెక్కినప్పుడు దావీదు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లే, ఎవరికి పంచుకోవాలి అర్థం కావట్లే. పైకి నవ్వుతున్నాడు, లోపల ఏడుస్తున్నాడు. గుండెల నిండా బరువు ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ లోపల ఉన్నాయి. ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక దేవుని సందులో ఒంటరిగా కూర్చొని ఏడ్చారు. వాక్యం చెప్పన హృదయ భారము నా దేవుడు తొలగించాడు. హల్లెలూయా. హృదయమును ఆంతర్యమును సృష్టించిన ఆయన, మన హృదయాన్ని ఆంతర్యాన్ని సృష్టించింది ఆయనే. మన హృదయములో కలిగే ప్రతి బాధ, ప్రతి వ్యధ ఆయనకు తెలుసు. ఆయన చూస్తున్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే మన నా మన నా మన అని అనుకొని ఈరోజు మనకి ఇన్ని పాటలు. నిజంగా చెప్తాను, మన అని అనుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళు పొడిస్తే ఉంటుంది. నా అని అనుకున్నా కదా, నీ వాళ్ళే కత్తి పెట్టి మాటల చేత పొడిస్తే ఉంటుంది. ఏమండి, చెప్పుకోలేవిక. ఇంట్లో వ్యవహారం, బాధ, దుఃఖము, బరువెక్కిన వేదన బయట వాళ్ళు చెప్పుకోలేవు. ఇంట్లో నాకు ఈ శోధన ఉందని. విచిత్రం ఏంటంటే దావీదుకి ప్రాణ స్నేహితులు ఉన్నారు, ఒక్కడికి కూడా ఒక మాట చెప్పుకోలేకపోయాడు. ఎంత ఏడ్చాడు మహానుభావుడు. కారణం ఏంటి చెప్పన? హృదయ భారం. ఎవడి దుఃఖము వాడి హృదయానికి తెలియను. ఈరోజు ప్రభు చెప్తున్నా, కన్నీళ్ల మధ్య బ్రతుకుతున్నావేమో, హృదయ భారము చేత నింపబడ్డావేమో, నలుగురి మధ్య నవ్వుతూ కనబడుతున్నావు, కానీ గుండెల్లో ఉండవలసినటువంటి వ్యధ, ఆ శోభ నీ గుండెల్లో ఉండిపోయిందేమో. హృదయం ఆర్తనాదం చేస్తుంది, శరీరమేమో బాగున్నానని చూపిస్తూ కవరింగ్ చేసుకుంటూ బ్రతుకుతున్నావేమో. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సంతోషిస్తూ మంచి స్తోత్రం. ఏం చెప్పమన్నాడు? 27వ కీర్తన 14వ వచన భాగం. హల్లెలూయా. హృదయ భారముతో కుమిలిపోతున్న వారులారా, ఈరోజు ప్రభు మీతో చెప్పమన్నమాట. 11వ నెల 15వ తారీఖు వరకు దేవుడు మన అందరిని బ్రతికించాడు. ఈ దినము సజీవంగా ఉండి హృదయ భారము చేత ఉన్న మీ అందరితో ఆయన మీతో చెప్పమన్న మాట ఏంటో తెలుసు. ఆయన అంటాడు కదా, ధైర్యం తెచ్చుకోండి, మీ హృదయం నిబ్బరంగా ఉంచుకోండి, యెహోవా కొరకు కనిపెట్టండి. ధైర్యం తెచ్చుకో. అయిపోదు, ఇంతలోకి ఏం అయిపోలా. ధైర్యం తెచ్చుకో, నిబ్బరంగా ఉండు, కంగారు పడద్దు. ఏం అవ్వదు, కంగారు పడద్దు. ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు అని అంటాడు. కనిపెట్టు. కొందరికి ఎక్కట్లేదయ్యా, వాళ్ళకి అర్థం కావట్లేదో ఏం పాడో. ఒకటేమో నిబ్బరంగా ఉండు. మనకి ఇప్పుడు ఏం కావాలి? గుండెల నిండా బరువు ఉందండి. ఈ బరువు ఉన్న దాన్ని దించుకోవాలంటే దేవుని సన్నిధిని వెతకాలి. మనం దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చాం, ప్రార్థన చేసుకుంటున్నాం, హృదయ భారం ఉంటానే ఉంది. ఈరోజు నీకు చెప్పే మాట ఏంటంటే ధైర్యంగా ఉండు. ఏ విషయాన్ని బట్టి భయము చేత నీ హృదయం వణికిపోతుందో ఆ విషయాలను ధైర్యంగా ఉండు. అక్కడ అంటాడు రెండవదిగా, నిబ్బరం తెచ్చుకో. తొందరపడద్దు, ఏమవ్వదు, నిబ్బరం తెచ్చుకో. నెంబర్ 3, ఓపికతో కనిపెట్టు. నీ దేవుడు నీ హృదయ భారాన్ని చూచిన ఆయన నీతో చెప్తున్న మాట, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, కనిపెట్టు. నీ హృదయ భారం అంతా నా దేవుడు తొలగించబోతున్నాడు. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. దేవుని సన్నిధికి వచ్చావు, మనస్ఫూర్తిగా కన్నీరు పెట్టుకొని ఏడుస్తున్నా హృదయ స్థితి అని. ఈరోజు నువ్వు హృదయ భారాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటే నీకు చెప్పమన్నమాట, ధైర్యంగా ఉండు. ఏమంటున్నాడమ్మా? పక్కన వాళ్ళకి బాధలో ఉన్నప్పుడు ఆ మాట చెప్తే ఎట్లుంటుందండి? మనం చెప్పం కదండి.
చెప్పం కదండి, మన గుణం అట్టాడిది కాదు కదండి. ఆయన అంటాడు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, యెహోవా కొరకు కనిపెట్టు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వెయిట్ వెయిట్. చీకటి బ్రతుకు చిగురించే రోజు ఉంది. మారా అనుభవం మధురంగా మారే రోజు ఉంది. ఎలా లోయ ఆనందలోయగా, ఆనంద స్వరిగా మారే రోజు ఉంది. గచ్చ పొదల మధ్య బ్రతికి నీవు ఒలీవ మొక్కల మధ్య బ్రతకాల్సిన రోజు కూడా వస్తుంది. నా దేవుడు అంటున్నాడు, నిబ్బరంగా ఉండు, ధైర్యం తెచ్చుకో, కనిపెట్టు, తొందరపడొద్దు. నీ హృదయ భారం నా దేవుడు తొలగించబోతున్నాడు. నీ హృదయ స్థితిని ఎరిగిన దేవుడు నీతో చెబుతున్నాడు, నీ హృదయ భారం తొలగిపోద్ది. ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, కనిపెట్టు. ఏమైపోవాలా ఇంతలోకి? కనిపెట్టు. గురుపోతు కొమ్మువలె ఆయన నిన్ను గనపరచబోతున్నాడు. గురుపోతు కొమ్మువలె ఆయన నీ కుటుంబాన్ని పైకెత్తబోతున్నాడు. ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, కనిపెట్టు. ఈ పని నువ్వు చేయగలిగితే నీ హృదయ స్థితిని బట్టి నా దేవుడు నూతనమైన కృపనిచ్చునుగాక, నూతనమైన మార్గంలో మిమ్మల్ని నడిపించునుగాక. హృదయంలో లోడ్ దిగిపోతే ఆ హ్యాపీనెస్సే వేరు. మొన్న ఒక బ్రదర్ అంటాడు, అన్న నాకు కొంత అప్పు ఉంది, ఆ అప్పు చాలా నన్ను శోధించింది, నైట్ నిద్రగోడల్లో కూడా నాకు కల వచ్చేది, చాలా బడిపడిపోయానన్న. మొన్న తిన్నాను అంటాడు, హాయిగా ఉందన్న ఈరోజు. ఎందుకు నీకు హాయి చెప్పాలా? ఉన్న రుణభారాలన్నీ తినిపోయాయి, హాయిగా ఉందన్న, కంటారు నిద్రపోతున్నా, కడుపు నిండా తిని ఎంత హాయిగా ఉందో అని అన్నాడు. ఆ హాయి ఖచ్చితంగా నీకు నువ్వు రాబోతుంది. ఇక్కడ భారం దిగితే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? హృదయ భారం దించిన యాకోబు గారిని అడగండి, హృదయ భారం దించుకున్న హన్నమ్మని అడగండి, అర్థంగా ఏడ్చి దేవుని సందులు ఏడ్చిన దావీదు గారిని అడగండి. హృదయ భారం దిగితే ఎట్టుంటుందో? ఆ హృదయ భారం దిగితే తప్ప నువ్వు కృప పొందలేవు. దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. యాకోబు దేవుని సందుని ఎత్తికాడు, హన్నమ్మ దేవుని సందుని ఎత్తికాడు, దావీదు దేవుని సందుని ఎత్తికాడు. వాళ్ళు ఎత్తికిన కారణం ఏదైనా ఉందంటే, నా హృదయ భారం దేవునికి చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకోవడానికి లేదు, నాకు అందరున్నా లేరు, ఎవరికి చెప్పుకోలేదు. నా హృదయ భారం దేవునికి చెప్పుకుంటానని కన్నీళ్లతో హృదయ భారాన్ని దేవునికి చెప్పుకున్నారు. అద్భుతంగా దేవుడు వారిని కనికరపడ్డాడు. ఈరోజు మీకు అవకాశం వచ్చింది. 11వ నెల 15వ తారీఖున, 12వ నెల 15వ తారీఖు కదా, మీకు అవకాశం వచ్చింది. చాయిస్ మీదే. దేవుని సందులో వాళ్ళు చేసినట్లుగా నీ హృదయ భారాన్ని దించుకోగలిగితే ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, కనిపెట్టు. అట్టి కృప మీ అందరికీ నా దేవుడు దయచేయునుగాక.